See here, next topic is cone. Next topic is cone and so volume of the cone is equal to 1 by 3 pi r square h. First see the diagram. Cone means in the shape of joker cap. Okay, ice cream cone. Let us see in the downside we have the circle. The circle in that one diameter and radius is there. So I am taking the radius. So from here onwards, from top onwards, this radius is height. Height అవుతుందండి. ఈ అవుట్ సైడ్ ఉన్న ladder నే slant height. ఓకేనా, ఈ ladder నే మనం పిలుస్తాం slant height. ఓకేనా, సో if you want to find out the slant height means L is equal to root of r square plus h square. Why? Because this is in the form of Pythagoras. So this is in the form of Pythagoras. That's why we are taking as L square is equal to root of r square plus h square. ఇక్కడైనా స్లాంట్ హైట్ తీసుకోవచ్చు అంటే ఇక్కడైనా కూడా స్లాంట్ హైట్ తీసుకోవచ్చు. సి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఆల్రెడీ వి నో ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా, దిస్ ఈస్ 1 by 3 pi r square h మీన్స్ ఈ వాల్యూమ్ ఆఫ్ కోన్లో నుంచి so this is the cone having full of water. This water want to pour in the cylinder. ఈ దీంట్లో ఉన్న వాటర్ నేను దీంట్లో వేయాలండి. దీంట్లో వేయాలంటే 3 parts అంటే 3 times చేస్తే కానీ ఆ సిలిండర్ అనేది నిండుతుందండి, ఫుల్ఫిల్ అయిపోతుంది. అంటే ఈ సిలిండర్ని 3 partsగా డివైడ్ చేస్తే ఓకేనా, 3 partsగా డివైడ్ చేస్తే అప్పుడు ఈ కోన్ అనేది ఫుల్ఫిల్ చేయగలదు. సో ఫస్ట్ పార్ట్ వల్ల ఇక్కడి వరకు నిండుతుంది, సెకండ్ పార్ట్ వల్ల ఇక్కడి వరకు, థర్డ్ పార్ట్ వల్ల ఫుల్ఫిల్గా నిండిపోతుంది. సో కోన్ అనేది ఈ సిలిండర్లో ఎన్ని పార్ట్స్ పడుతుంది? 3 parts. దట్స్ వై 1 by 3. 3 partsలో ఇది ఎన్నో పార్ట్ ఉంటుందండి? కోన్ అనేది 1. సో 1 by 3 into pi r square h. ఆల్రెడీ నో ద సిలిండర్ ఫార్ములా pi r square h. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు pi r square h. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1 by 3 pi r square h. Let us see. Curved surface area of the cone is equal to pi r l. R means radius, L means slant height. Okay na? Slant height. So total surface area of the cone is equal to pi r into L plus R. That is the formulas. See the first one. A cornucopia shaped like a cone has the radius of its broadest end as 1.4 centimeters and the length is 12 centimeters. If each 1 centimeter square of the surface of the cob carries an average of 4 grains, find out how many grains approximately you would find on the entire cob. ఓకే, కంకి ఉందండి. ఆ కంకిలో మనకి ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటాడు అంతే. ఓకే, ఈ కంకి అనేది ఏ షేప్లో ఉందండి? కోన్. సో టాప్ లేదు, బాటమ్ లేదండి. సో వీ వాంట్ టు టేక్ టాప్ బాటమ్ లేకపోతే ఓన్లీ కర్వ్డ్ మాత్రమే. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మీన్స్ యూ వాంట్ ద pi r l. యూ వాంట్ ద రేడియస్ అండ్ ఆల్సో slant height. But we have only radius and height. So radius of cone is equal to 1.4 centimeters. Height of cone is equal to 12 centimeters. Okay, we don't know the slant height. So slant height of the cone is equal to L is equal to root of r square plus h square. Okay, now that equal to root of, what is the r value? 1.4 square plus 12 square. Okay, now
See here, 1.4 square means 1.96 plus 144 12 square means. So by add this ఏమవుతుందండి, so L is equal to root of 145.96. so that is the value. See here, 12 square is equal to 144, 13 square is equal to 169. We have the 145.96. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే కాదండి, ఓకేనా. 145 ఈ నియరెస్ట్ టు ఎక్కడ ఉందండి, నియరెస్ట్గా 144 దగ్గరే కదా. సో 144కి నియరెస్ట్గా ఉంది కాబట్టి సో 12 స్క్వేర్ 0.96 is there. సో ఎంతమంది తీసుకోండి, 12.2, ఓకే, 12.2 లైక్ దట్. అక్కడ మీకు టెక్స్ట్ బుక్లో 12.02 08 అదే కదండి, 12.2 12.3 ఏ వాల్యూ తీసుకున్నా కూడా కరెక్ట్. అప్రాక్సిమేట్లీ ఆన్సర్స్ ఇవన్నీ, ఓకేనా. మనం పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ రూట్. సి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. మన దగ్గర ఒక కోన్ ఉందండి, ఒక కోన్ షేప్లో ఉన్న కంకి ఉంది, ఓకేనా. ఆ కంకి ఎన్ని విత్తనాలు ఉందని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ ఆ కోన్లో ఆ కంకిలో సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 4 గ్రెయిన్స్ ఇచ్చాడండి. అంటే యావరేజ్గా ఎన్ని గ్రెయిన్స్ ఉండొచ్చండి, ఈ 1 సెంటీమీటర్ స్క్వేర్లో 4 గ్రెయిన్స్ ఉంటాయంట యావరేజ్గా. అట్లా టోటల్ ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఆ టోటల్ గ్రెయిన్స్ని మల్టిప్లై చేస్తే కనుక మనం టోటల్గా ఉన్న గ్రెయిన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ కార్బ్లో, ఆ కోన్లో. Pi RL, you know the formula, that is equal to 22/7 into 1.4 into 12.2. 7 ones are 7 twos are 0.2s, that equal to 22 into 0.2 into 12.2. So there is no point like that, assume. So 22 into 2 44. Next 122. 4 2s are 8, 4 2s are 8, 4 488. So 8 16. So what is the value? 5368. Okay. Curved surface area what find out చేసేది సెంటీమీటర్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి పాయింట్ లేదండి 22 లో. నెక్స్ట్ 0.2 పాయింట్ there. Point after only one number. Here also point after only one number. Total గా 2 numbers. In answer you want to put before 1 2. Okay. So curved surface area of the cone is equal to 53.68 centimeters square. That is the value. Let us see. Surface area 1 centimeter square. Surface area of 1 centimeter square is curve of average is equal to 4. Okay. Next, surface area of 5 ఎంత చిన్న value 53.68 cm square. Curve of grains average is equal to so 53.68 into 4. Okay, 53.68 into 4. What is the value? 8 4s are 32. 3 is there, 6 4s are 24, 27, 4 3 are 12, 13 14, 5 4s are 20, 21. See what is the value? 214.75 అంటే 215 తీసుకోవచ్చు కదా.
215 grains. ఓకేనా. ఆ కార్న్, ఆ స్వీట్ కార్న్, ఆ కార్న్లో మనకి ఎన్ని విత్తనాలు ఉన్నాయండి? 215. మీకు ఏదైనా కావచ్చు, 215, 218, 220 ఏది ఇచ్చినా కూడా ఓకే. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ఆన్సర్స్, ఎందుకంటే మనకి ఎల్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అక్కడ. ఓకేనా. ఎల్ అనేది మనకు స్టాండ్ హైట్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ రాలేదు కాబట్టి మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఆన్సర్స్ అన్నీ వస్తుంటాయి. ఓకేనా. సీ ద నెక్స్ట్ వన్. Find the slant height. You want to find the slant height means L and vertical height, and also find the height of the cone with radius 5.6 centimeters. They given the radius and also they given the curved surface area. So they given 7 to 1. They given for you the radius. The radius of cone in the చూడండి 5.6 centimeters. Next curved surface area CSA. CSA of cone is equal to 158.4 centimeter square. ఓకేనా. ఈ టూ వాల్యూస్ ఇచ్చాడు. యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్లాంట్ హైట్ అండ్ ఆల్సో హైట్. హెచ్ వాల్యూ కనుక్కోవాలి, ఎల్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సి కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇస్ పై ఆర్ ఎల్ ఇస్ ఈక్వల్ టు 158.4 ఓకే సెంటీమీటర్ స్క్వేర్. సి ఆల్రెడీ యూ నో పై వాల్యూ 22/7 into what the radius 5.6 centimeters into I don't know the L value. L value తెలియదు. So 158.4 cm square. 1 centimeter will be the cancel. 7 1s are 70.8. 7 8 are 56. Okay, నా point is there. So మనకి ఇక్కడ ఏముందండి 22 into 0.8 is there into L. I want the L value. So 22 into 0.8 in LHS I am having. By going to RHS it will become division. So L is equal to 158.4 centimeters by 22 into 0.8. Okay, now point after one number, point after here one number. So point will be the cancel అయిపోతుంది. Okay, now 0.8 means 8 only. So any cancellation, 2's 11 ones, sorry 2 11s, 2 7s are 14, 2 9s are 18, 2 2's. Next with 11s, 11 7s are 77, 11 2's. So 8 9s. So L is equal to what is the value? L is equal to 9 centimeters. L is equal to 9 centimeters. What is the L value? L అంటే ఏంటంటే slant height. Slant height of the cone is equal to 9 centimeters. Okay, now next you want to find out height also. Height కూడా కనుక్కోమన్నాడు. See the height. L square is equal to R square plus H square. You know the formula. Okay, hypotenuse square is equal to side square plus side square. Okay, now what is the L value? 9 square is equal to what is the radius? 5.6 square plus H square. H you don't know. You want to find out the H. Okay, so 81 is equal to 56. 56 square, what is the 56 square? 55 means 5 5 25, 5 6 are 30. Okay, now point is there. So 31.36 plus H square. So I want the H square value. So 31.36 by coming to LHS it will become minus. So 81 minus 31.36 is equal to H square. Do the subtraction.
సో h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 81.00 ఉంటుందండి. బై డూయింగ్ క్యాన్సిలేషన్ 4 9 will be there. So 9 means 81.00 31.36. So 4 9 will be there. 6 ఇక్కడ 1 అనేది బాగా చూసుకుంటే 0 అయిపోతుందండి. 0 నుంచి 9 7 నుంచి 4. సో 49.64 49.64. See, h square is equal to that value. So h is equal to root of 49.64. So h is equal to, already you know the 49 square. Okay, now 49 point కదా ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ మనకు అనవసరం. 49 అంటే మీకు పర్ఫెక్ట్గా తెలుసండి. 49 means 7.64 is there. So 7.2 no 7.3 no రాసుకోండి. ఓకే, అప్రాక్సిమేట్లీ ఆన్సర్స్. సో height, vertical height of the cone is equal to 7.3 centimeters. See the 8th one. A tent is in the form of a cylinder surmounted by a cone having its diameter of the base equal to 24 meters. The height of the cylinder is 11 meters and the vertex of the cone is 5 meters above the cylinder. Find the cost of the making the tent if the rate of canvas is 10 rupees per meter square. సిలిండర్ మీద కోన్ ఉందండి. హ్యావింగ్ ద డయామీటర్ ద గివెన్, డయామీటర్ ఎంత ఇచ్చాడండి 24. డయామీటర్ 24 అయితే రేడియస్ విల్ బి 12. రేడియస్ విల్ బి ద 12. హైట్ ఆఫ్ ద సిలిండర్ 11. నెక్స్ట్ వర్టెక్స్ ఆఫ్ ద cone is 5 meters above the cylinder. So ఈ రేడియస్ కూడా ఈ హైట్ కూడా ఇచ్చేసాడు. సో దిస్ ఇస్ ద హైట్, ఈ హైట్ కూడా ఇచ్చేసాడు. వర్టెక్స్ కోన్ అంటే find the cost of the making the tent is 10 rupees per meter square. Means మన దగ్గర ఒక టెంట్ ఉందండి. ఆ టెంట్ని ఎలా ఫామ్ చేయాలంటే టాప్ సైడ్ కోమ్ లాగా ఉంది, కింద బాటంలో మాత్రం కింది పక్క మాత్రం సిలిండర్ షేప్లో ఉంది. అంటే 2 డయాగ్రామ్స్ కాంబినేషన్స్, ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఆఫ్ కాంబినేషన్ జరిగింది. ఇలా 2 డయాగ్రామ్స్ కాంబినేషన్ జరిగినప్పుడు ది ఆస్కర్ ఫర్ యూ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద మేకింగ్. ఓకేనా, ఇది ప్రిపేర్ చేయడానికి ఎంత కాస్ట్, ఆ క్లాత్, ఈ క్లాత్ అంతా తీసుకొని రావడానికి ఎంత కాస్ట్ యూజ్ అయింది, ఎంత కాస్ట్ పెట్టారో అని అడుగుతాడు. ఓకేనా, ఫస్ట్ ఈ కాస్ట్, ఈ క్లాత్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఫైండ్ అవుట్ చేసి మనకి ఇచ్చిన వాల్యూని 1 మీటర్ స్క్వేర్, మీటర్ సెకండ్ అంతా 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి 10 రూపీస్. ఓకేనా, దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 10 చేస్తే కనుక మీకు ఈజీగా ఈ క్లాత్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ us see. టెంట్ వేసేటప్పుడు టాప్ సైడ్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది అండి. టెంట్ కింది పక్క ఏముంటుంది కదా, మొత్తం నేలనే ఉంటుంది. ఓకే, ప్లెయిన్గానే ఉంటుంది. ఓకే, కింది పక్క ఏం లేదు. సో బాటమ్ యూజ్ చేయడం లేదు, ఓన్లీ కరుడు మాత్రం యూజ్ చేస్తున్నాం క్లాత్. సో కరుడు సర్ఫేస్ ఏరియా యూ వాంట్ టు అప్లై. సి ఫస్ట్ సిలిండర్ గురించి చూద్దాం. రేడియస్ ఆఫ్ సిలిండర్, రేడియస్ ఆఫ్ సిలిండర్. సిలిండర్కి కోన్కి 2 కాంబినేషన్ ఇదే కదండి, సర్కిల్. సో సిలిండర్కి ఇదే రేడియస్ అవుతుంది, కోన్ కూడా ఇదే రేడియస్ అవుతుంది. సో 12 meters. డయామీటర్ ఇచ్చాడు, ది గివెన్ ఫర్ యువర్ డయామీటర్ d/2 that equal to 24/2. సో ఇట్ విల్ బికమ్ 12 meters. ఓకేనా, నెక్స్ట్ సిలిండర్ రేడియస్ అయిపోయింది.
height of cylinder is equal to 11 meters. 11 meters. Okay na. Cylinder of values completed. Next, radius. Radius of cone is equal to 12 meters. Then good same. Next, height. Height of cone is equal to 5 meters. Okay, height of cone is equal to 5 meters. See, you want to find out curved surface area kada, అంటే curved surface area of cylinder, curved surface area of cone. ఇక్కడ cylinder కి radius తెలుసు, height తెలుసు, నువ్వు ఏ ఫార్ములా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. See here, cone కి curved surface area అప్లై చేయాలంటే πRL ఫార్ములా, అంటే రేడియస్ తెలిసి ఉండాలి, హైట్ తెలిసి ఉండాలి, అండ్ ఆల్సో స్లాంట్ హైట్ కూడా తెలిసి ఉండాలి. మనకి ఇక్కడ ఏం తెలుసు, రేడియస్ హైట్ మాత్రమే తెలుసు. యూ వాంట్ ఫైండ్ అవుట్ ద స్లాంట్ హైట్. సో L is equal to slant height. Slant height is equal to, you know the formula, L is equal to root of r square plus h square. So L is equal to root of r square plus h square. So L is equal to, L అంటే ఏంటంటే 12 squares. 12 square means 144 plus 5 square means 25. So it will become ఏమవుతుందంటే 169 అవుతుంది. 169 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 13 స్క్వేర్. సో L is equal to ఏమవుతుందండి 13 మీటర్స్. ఓకేనా, L కూడా మనకు వచ్చేసింది. L is equal to 13 మీటర్స్. ఓకే, నెక్స్ట్ total measurements you have. Twelve, 11, 5, 13. Okay, now total measurements you have. So you want to find out, find out we find the cost of the making the tent. Okay, now to make the tent. So curved surface area of cone లేదా సిలిండర్ ఈ విధంగా ఇచ్చు. సిలిండర్ ప్లస్ curved surface area of cone. Okay, now what the curved surface area of cylinder? Formula 2 pi RH plus what the curved surface area of cone? pi RL. Okay, now here see, కామన్ ఇద్దాం ఫాస్ట్గా, లేకపోతే వాల్యూస్ అప్లై చేయండి. సో 2 into 5 means 22/7 into what the radius 12 plus into what the height 11. Cylinder అండి, cylinder యొక్క మెజర్మెంట్స్ ప్లస్ 22/7 into what the radius 12 into what the slant height 13. ఓకేనా, ఫాస్ట్గా క్యాన్సిలేషన్ చేసుకోవడానికి 2 ఉంది, 2 is there, 12 2 ఉంటుంది. సో 22/7 22/7 11. సో నథింగ్ ఈజ్ దేర్ కామన్, అంటే ఏం చేయొచ్చండి కామన్ 22/7 into 12 కామన్ చేయొచ్చు కదా. ఇటు కామన్ చేస్తే 2 into 11 it will become 22. నెక్స్ట్ ప్లస్ 22/7 కామన్ చేసాం, 12 కామన్ చేసాం, what the remaining 13. Okay, now do the fast cancellation. See, 22/7 into 12 into 22 plus 13 entandi 35. So 7 1 are 7 5s. So the value is 22 into 12 into 60. Sorry, 5. 12 5 is 60. 60 into 22. 60 into 22. What is the value? 6 2 is 12, 6 2 is 12, 13. So 13 20. Okay, now ఈ ఏరియా, దీని యొక్క ఏరియా ఎంత వచ్చిందండి 1320. ఓకేనా, 1320 మీటర్ స్క్వేర్. ఓకేనా, అన్ని టోటల్గా ఎలా ఉందండి మీటర్స్ ఇక్కడ. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏరియాని కదా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో మీటర్ స్క్వేర్.
లాస్ట్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఓకేనా, దీనంతా ఏమని పిలిచొచ్చు అండి, ఏరియా ఆఫ్ ద టెంట్ అని కూడా పిలిచొచ్చు. ఓకేనా, వాల్యూ మొత్తాన్ని. సో ఏరియా ఆఫ్ ద టెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ద వాల్యూ 1320 meters square. ఓకేనా, 1320 meters square. దే గివెన్ ఫర్ యూ ఏంటి చూడండి, 1 meter square is equal to దే గివెన్ 10 rupees. ఓకేనా, 1 meter square is equal to దే గివెన్. సో కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ క్లాత్. ఓకేనా, ఏదైనా ఒకటి 130 into 1 meter square రాయొచ్చు. అది 1321 మళ్ళీ 1320 కదా. సో 1 meter square is equal to, already know the value, or the value 10. So that is equal to 3200 rupees. ఓకేనా, ఆ టోటల్ 10 తీయడానికి మనకి ఎంత రూపీస్ ఖర్చు అవుతుందండి, 13,200. లైక్ దట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. ఏం కనుక్కోవాలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలండి. సో సిలిండర్ ఉంది, కోన్ కాంబినేషన్ ఉంది. ఓకేనా, యూ వాంట్ టు పుట్ ద టెంట్ అప్లై చేయాలి. టెంట్ అప్లై చేయాలంటే 2 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 డయాగ్రామ్స్ ఆఫ్ కాంబినేషన్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఎందుకంటే బాటమ్ మనము యూజ్ చేయడం లేదు. సో సిఎస్సి ఆఫ్ ద సిలిండర్, సిఎస్సి ఆఫ్ ద కోన్, మెజర్మెంట్స్ ఉండాలి. సిలిండర్కి అయితే కన్నా రేడియస్ హైట్ ఉండాలి, కోన్కి అయితే కదా రేడియస్ హైట్ అండ్ ఆల్సో స్లాంట్ హైట్. ఒకవేళ లేకపోతే మీరు ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూస్. ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ టెంట్ ఈజ్ ఈక్వల్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ కోన్. అప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది వాల్యూ 1320 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా, ఆ 1 meter square ఈక్వల్ టు మనకు వాల్యూ ఇచ్చాడు 10 rupees. సో 13,200 rupees యూ వాంట్ టు గివ్ టు keep the tent. ఓకేనా, see the next one, 9th one. A conical tent was erected by army at the base camp with height 3 meters and base diameter equal to 8 meters. Find out the cost of the canvas required for making the tent. సేమ్ అండి, కానీ ఇక్కడ ఒకటే డయాగ్రామ్. ఓన్లీ ఒక ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఒకసారి నైట్ స్టే చేయడానికి ఎక్కడికి ఒక చోట మనకు టెంట్ అప్లై చేయాలి వాళ్ళు కూడా. ఆ టెంట్ అనేది ఎలా ఉంటుంది, కోన్. ది గివెన్ ఫర్ యూ డయామీటర్ ఇచ్చాడండి, రేడియస్ డయామీటర్ రేడియస్ ఏమవుతుందండి 4 హాఫ్. ది గివెన్ ద హైట్ దట్ ఈస్ 3, హైట్ 3 ఇచ్చాడు. అండ్ ఆల్సో ఫైండ్ అవుట్ ద లాటరల్ అవసరమైతే లేదు చూసుకోండి. లాటరల్ అవసరమైతే కానీ మీరు కంపల్సరీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే లాటరల్ కావాల్సింది. సి ఫస్ట్ క్వశ్చన్, కాస్ట్ ఆఫ్ క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ద టెంట్. కంపల్సరీ సిఎస్సి అప్లై చేయాల్సింది. ఇఫ్ ద క్యాన్వాస్ కాస్ట్ ఈస్ 70 rupees per 1 meter square. ఓకేనా, సో మీటర్స్. See here first question, compulsory canvas cloth, radius of cone is equal to the given in the diameter d by 2, that is equal to 8 by 2, that is equal to 4 meters. Next height of cone is equal to what they given 3 meters. Okay, now you want to find out curved surface area కదా. ఈ టెంట్ వేయాలంటండి. ఆ టెంట్ వేసిన దానికి ఎంత ఏరియానో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 1 meter square ఈక్వల్ ఎంత రూపీస్ ఇస్తాడండి, 70 rupees ఇస్తాడు. సో ఆ టోటల్ టెంట్ వేయడానికి ఎంత రూపీస్ ఇస్తాడో చూసుకోవాలి. స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు L is equal to root of r square plus h square. What is the r square? 3 square plus 4 square. So it will become 9 plus 16. It will become 25. 25 square root of 25 means 5. So L is equal to 5 meters. Anni measurements unnayandi. You can find.
You want to find out the curved surface area. CSA of cone is equal to pi r L. So what is the pi value? 22/7 into what the radius? Radius 4 into what is the span height? 5. So there is no cancellation. So do the product. 5 4 are 20. So 440/7. అన్ని మీటర్సే కదా. సో మీటర్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ అంటే ఈ క్లాత్ ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేశానండి. ఆ టెంట్ ఉన్న ఏరియాని ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా, ఓన్లీ ఈ ఏరియాని. ఈ మొత్తం టెంట్ ఉంది కాబట్టి. సి నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ క్లాత్ ఈజ్ ఈక్వల్ టు 440/70 మీటర్ స్క్వేర్. ఓకేనా, దీన్ని ఎలా రాయించండి? 440/7. నేను క్యాన్సిలేషన్ చేయలేదండి, మళ్ళీ లేట్ అయిపోతుంది. సో 440/7 ఇంటూ 1 మీటర్ స్క్వేర్ రాయచ్చు కదా దీన్ని. ఇంటూ 1 మీటర్ స్క్వేర్. సో ద గివెన్ 1 మీటర్ స్క్వేర్ is equal to how much rupees? 70 rupees. The given 70 rupees. So 7 1 are 7 10 are. So the value is 4400 rupees. కానీ టోటల్గా టెంట్ వేయడానికి ఎంత రూపీస్ ఇస్తానండి? 4400 రూపీస్. ఓకేనా, లేకపోతే ఆ క్లాత్ అనేది ఎంత యూజ్ అవుతుంది? ఓకేనా, ఆ క్లాత్ అనేది ఎంత కాస్ట్ అవుతుందా అని చెప్పడానికి కూడా అదే. ఓకేనా, క్లాత్ అనేది ఎంత క్లాత్ ఆఫ్ రూపీస్ అవుతుంది అనేది 4400 రూపీస్. See the second one. If every person required 3.5 meter cube air, okay, ఆ టెంట్లో మనం పడుకోవడానికి ఒక్కొక్క పర్సన్కి 3.5 మీటర్ క్యూబ్ యొక్క ఏరియా కావాలండి. మీటర్ క్యూబ్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ అని కదా. మీటర్ క్యూబ్ అంటే వాల్యూమే కదా. సో లెంత్ బ్రెడ్త్ హైట్ ఎంత ఉండాలండి? 3.5 మీటర్ క్యూబ్. హౌ మెనీ క్యాన్ బి సీటెడ్ ఇన్ ద టెంట్? అలా ఆ స్పేస్ ప్రకారం వాళ్ళు పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేస్తే ఎంత ఏరియా ఆక్యుపై చేస్తారో, ఎంతమంది ఆ టెంట్లో కూర్చోగలుగుతారు మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. See here how many number of seats and number of seats is equal to what they given the value lone kada ichindi. So volume of cone, a cone ఏ షేప్ లో ఉంది, టెంట్ అనేది ఏ షేప్ లో ఉంది, cone shape lo. So volume of cone divided by air of each person that is equal to volume of cone. You know the formula. So 1/3 pi r square h, okay na, divided by area of the given the value. See, area of the each person ఎంత ఇచ్చాడండి? 3.5 మీటర్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ సి 1/3. సో 22/7 ఇంటూ రేడియస్. ఆల్రెడీ నో ద రేడియస్. ఎంత ఉందండి మన దగ్గర రేడియస్? బట్ ద రేడియస్ 4 కదా. 4 into 4, 2 times 5. But the h 3. height ఎంత ఇచ్చాడంటే 3 divided by 3.5 మీటర్ క్యూబ్. ఇక్కడ మీటర్ క్యూబ్, ఇక్కడ మీటర్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మీటర్ క్యూబ్ లేదా క్యాన్సిల్. ఎనీ క్యాన్సిలేషన్? 3 will be the cancellation.
See here, remaining values are 22 by 7 into 4 into 4 divided by 3.5. Okay na 3.5 ఎలా రాయొచ్చండి 35 by 10 రాసుకోవచ్చు కదా 35 by 10 ఈ 35 by 10 by going to numerator it will become reciprocal అంటే ఏమవుతుందండి 10 by 35 into 10 by 35 okay 10 by 35 any cancellation no cancellation 5 2s 5 7s so the value is for 4 is 16 to your 32.22 by 49 okay so 2 3 so 704 by 49 here also in points it will come so 401 by 49 divided by 49 so what is the value 49 2s 80 కదా 90 above వచ్చేస్తుంది కదా so 49 ones 1 6 will be the remainder 2 so 4 5 4s are 20 4s 4 9s are 36 4 4s are 16 17 18 19 okay 4s 196 so something will be the remainder ఏమొస్తుందండి రిమైండర్ 8 1 సో 18 will be the remainder మళ్ళీ పాయింట్ అప్లై చేసుకొని మీరు చేసుకోవచ్చు అండి పాయింట్ 0 అయిపోతుంది ఓకే నాకు అవసరం లేదు సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని సీట్స్ ఆ టెంట్లో ఎన్ని సీట్స్ ఓకే నాకు ఎంతమంది కూర్చోవచ్చు అండి 14 మెంబర్స్ లైక్ దట్ యూ వాంట్ టు 14 పాయింట్ సంథింగ్ వస్తే మనం చెప్పలేం కదా సంథింగ్ ఏరియా వేస్ట్ అనే కదా సో 14 తీసుకోవాలి అక్కడ ఓకేనా బై డూయింగ్ ద క్యాన్సిలేషన్ ఇట్ విల్ బికమ్ 14.2 14.3 ఎంతో కొంత వచ్చింది అనుకో సో 14 తీసుకోవాలి 14.2 మెంబర్స్ అంటే ఎవరైనా చెప్పలేము కదా సో 14 మెంబర్స్ క్యాన్ సిట్ ఇన్ దట్ టెంట్ see the 10.3 10.3 first problem the base area of the cone is 38.5 centimeter square find its value is 77 centimeter square find its height okay na cone yokka height adugutanandi the given for you value not value base area of cone is equal to okay na base area they given what is the base area oka cone lo base area ante untundandi base so this is the base kinda base of area ela undi circle so base area of the cone a base area ela undi circle shape lo undi so area of circle and the meaning so the meaning ఏమన్నది area of circle what the formula pi r square is equal to 38.5 cm square that mean okay na they given the radius no radius ఇవ్వలేదండి so pi means 22 by 7 by going to RHS it will become 2 by 38.5 cm square into 22 by 7 అనేది సైడ్ ఉందండి 7 by 22 ఓకే నా పాయింట్ రిమూవ్ చేస్తే బై 10 రాసుకోవచ్చు కదా సో 22 ones 22 2s 44 అయిపోతుంది 22 ones 22 అంటే రిమైండర్ 6 1 165
No cancellation. No cancellation. So r square is equal to 385 into 7 by 10 into 22. Okay, this is the value of r square. Atla bettindi. Perfect cancel avadam ledandi akkada. So see the value. They given for you value. Value is equal to 77 centimeter cube. Volume of cone is equal to 77 centimeter cube. They given. So 1 by 3 pi r square h is equal to 77 centimeter cube. Okay, already you know the r square value. R square value ఇక్కడ అప్లై చేద్దాం. So 1 by 3 into pi means 22 by 7 into r square. What is the r square value? 385 into 7 by 10 into 22 into, I don't know the h value. H actually ఉంటుంది. H is equal to 77 cm power 3 centimeter cube. Okay, అంటే ఇక్కడ ఏముందంటే మనకి సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. ఈ సెంటీమీటర్ క్యూబ్ సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే సెంటీమీటర్స్ ఉంటుంది. సో 7 will be the cancel. 22 will be the cancel. Any cancellations? Nothing. So what the remaining value? 8816. So 385 into h by 3 into 10, that is equal to 77 centimeters. Okay, that is the value. I want the value of h. H is equal to, land ఇక్కడ నుంచి డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోండి, నో ప్రాబ్లం. 7 11s are 7 5 are 35, 3 will be there, 7 5 are 35, so 11 1s are 11 5s are 5 1s are 5 2s are, so 3 2s are 6. ఇక్కడ ఏం లేకపోతే ఏముంటుంది, 1. సో h by 6 is equal to 1. ఏమవుతుందండి, h by 6 is equal to 1. ఓకేనా, 1 centimeters. సో h is equal to 6 centimeters. లైక్ దట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. లేకపోతే మీరు ఇక్కడే ఫైండ్ అవుట్ చేయండి. కర్వ్ సర్ఫేస్ ఏరియాలో పై ఆర్ ఎల్ కదా, సారీ బేస్ ఏరియా కదా మనకి ఇచ్చింది, పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అన్నప్పుడు పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం ఇచ్చారంటే వాల్యూ 38.5. అంటే ఇక్కడ పై ఆర్ స్క్వేర్ బదులు డైరెక్ట్గా 38.5 అట్లయినా అప్లై చేసుకొని డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఆర్ స్క్వేర్ కనుక్కొని అక్కడ అప్లై చేసాను, ఎలా కనుక్కునే కూడా సేమ్ అవుతుంది. See the next one. Volume of the cone is 462 meter cube. Base radius is 7 meters. Cone unadi. Cone యొక్క radius ఇచ్చేసాడు ఎంత, 7 meters. Okay na, 7 meters they given. So you want to find out h. H ఎంత కనుక్కోవాలి. Okay na, you want to find out the h. They given for you volume of the cone. ఈ టోటల్ గా వాల్యూమ్ ఇచ్చేసాడండి. So radius of cone is equal to 7 meters. Next, volume of cone they given. What is the volume of cone? 462 meters square. You know the formula, 1 by 3 pi r square h is equal to
462 meters wide. Okay now. Already you know the radius తెలుసండి మనం కనుక్కోవాల్సింది height. So 1/3 into 22/7 into r square. R square means 7 square. It will become 7 into 7 into h is equal to 462 meters square. Okay. ఇక్కడ రేడియస్ అంటే 7 meters కదా. ఈ 1 meter ఈ 1 meter ఈ 1 meter ఈ 1 meter క్యాన్సిల్ అయిపోతుందండి. Okay, and also 7 also will be the cancel. So what the remaining? 22 into 7 into h divided by 3 is equal to 462. Okay, now 462. Directly cancel cheskondi. 22 ones are 22 2s 44, 22 ones 22. So 7 ones are 7 3s are. So h by 3 is equal to 3. ఏమొచ్చిందండి? h by 3 is equal to 3 meters. So h is equal to 9 meters. Like that you want to find out. So what is the h? Height of the cone is equal to 9 meters. See the next one. Curved surface area of the cone they given, and also slant height they given. Slant height of cone L is equal to 14 centimeters they given. ఇక్కడ r ఇవ్వలేదు, h కూడా ఇవ్వలేదు, ఓన్లీ స్లాంట్ హైట్. అండ్ ఆల్సో దే గివెన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ CSA of cone they given 308 centimeters square. Okay now, already curved surface area of cone, already you know the formula. Pi RL is equal to 308. Okay now, we know the slant 22/7 into R we don't know into L means 14 is equal to 308. Okay now, centimeter square. ఇక్కడ height 14 centimeters కదా. ఈ సెంటీమీటర్స్ ఈ 1 centimeter క్యాన్సిల్ అయిపోయి ఇంకొక సెంటీమీటర్ ఉంటుంది. 7 1 are 7 2s. So what the remaining? 22 into r into 4. It will become 44 into r is equal to 308. So 44 ఏ టేబుల్ అవుతుందండి? 8 4s are 32. 4 4s are 16, 4 5s 20, 4 6s are 24, 4 7s 28, 4 7s. Okay now 44 ones are 44 7s. So r is equal to 7 centimeters. Okay now 4 7s are 28, 4 7 28, 29 30. Okay, correct. So r is equal to 7 centimeters. R means what the value? R of radius. Radius of the cone is equal to 7 centimeters. And also you want to find out total surface area of the cone. Already total surface area of the cone. అంటే కోన్ లో ఉన్న రేడియస్ కనుక్కున్నాం. అండ్ ఆల్సో స్లాంట్ హైట్. we do know the height తెలియదండి ఇక్కడ. ఓకే, you want to find out the height కనుక్కోవాలండి. they ask for you the second in third question second question, total surface area of the cone. What is the formula? Pi r into r plus l. ఇక్కడ h అవసరం లేదండి. total surface area of cone is equal to pi r into r plus l. that is the formula. Okay, ఇక్కడ h అవసరం లేదు. so 22/7 into what the r value? 7 in the brackets. R value 7 plus L value is 14. Okay now,
ఇక్కడ ఉంటాయండి సెంటీమీటర్స్ అవన్నీ ఉంటాయి. సెంటీమీటర్స్ అనేది మనకి లాస్ట్లో రాసుకోండి, ఎందుకంటే ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, మీటర్స్లో అంటే మీటర్ స్క్వేర్ వస్తుంది అంతే. సో 7 7 will be the cancel. 22 into 14 plus 7 21. So what is the value? 2 4 42. So 2 6 4. So 462. Okay now. They given in the on centimeters exactly. So centimeter square. So total surface area of the cone is equal to 462 centimeter square. Okay now you want to write on the conclusion like that you want to do.